మీకోసం ఇయాల మంచి మంచి వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. నిత్యం బిజీగా ఉండి ఉరుకు పరుగుల జీవితాలు అయిపోయిన ఈ సమాజంలో పొద్దుగాల లేచింది మొదలుకుంటే రాత్రి పండుకునేదాకా మనిషి జీవితంలో రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటారులా. అయితే ఒక్కొక్కసారి తెలిసి కూడా చిన్న చిన్న తప్పిదాలే మనిషిని పెద్ద అగాధంలోకి నెడతాయి. ట్రాఫిక్ నిబంధనలు పక్కన పెట్టి ఏమైతుందిలే అని ఈజీగా తీసుకోవడం వల్ల జరిగిన ప్రమాదమే ఈ సంఘటన అన్నట్టు. కేరళ రాష్ట్రానికి చెందినోళ్ళు ఒక 7గురు ఇన్నోవా వెహికల్ కిరాయి తీసుకొని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా మహేశ్వరి ఆలయానికి దర్శనానికి పోతానరట. అయితే వాళ్ళు పోయే దారి దాటిపోయే వరకల్లా అర్రే దారి దాటిపోయినాం కదా అని మెల్లగా వెనుకకు రివర్స్ తీసుకుంటాను కారు. ఇగో చూస్తాను కదా కారు వెనుకకు వస్తుంది. వీళ్ళు తప్పుడు పద్ధతులనే వెనుకకు తీసుకుంటాను కానీ మరి వీళ్ళు వెనక నుంచి ఇటు ముందడికి వచ్చే ట్యాంకర్ డ్రైవర్ అన్న చూసుకోవాలి కదా, ఆయన ముందు చూపే కదా. ఇక రువ్వడి మీద వచ్చి కారుకు టక్కరిచ్చే వరకల్లా ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మీరే చూడండి. ఆ ట్రక్ డ్రైవర్ అక్కడికక్కడనే జీవిడిచిండట. అయ్యో అట్లా కొంచెం యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇట్లా పోతే అయిపోవు కదా, ఈ ప్రమాదం జరగకుండా కదా అంటానికి ఈ వీడియో చూసిన జనాలు. ఇక మీరు చూసింది కదా, జర రోడ్డు మీదకి పోతే ట్రాఫిక్ రూల్స్ జర పాటించుండ్రి. వెనుకటికి ఒక్కసారి భార్య భర్తల బంధం ఏర్పడ్డదంటే విడిచేదాకా భర్తకు కష్టం వస్తే భార్య, భార్యకు కష్టం వస్తే భర్త, ఒకరికొకరు అన్నట్టుగా అన్ని కష్ట సుఖాలలో కలిసి మెలిసి ఇద్దరు విడిచేదాకా ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి పిల్లల పట్ల కూడా మంచి ప్రేమానురాగాలు కలిగి జీవించేది. ఈ రోజుల్లో భార్య భర్తల బంధం అంటే ఎప్పుడు ఒకటైతారో ఎప్పుడు ఇడిపోతారో తెలుస్తలేదు. చిన్న చిన్న వాటికే చీటికి మాటికి లొల్లిలు పెట్టుకొని పెళ్ళైనాక 3 రోజులకు 3 వారాలకు 30 రోజులకు 3 సంవత్సరాలకు ఇట్లా తేడా లేకుండా విడిపోయే జంటలు పంచాయతీలు ఎన్నో చూస్తున్నాం కదా. కానీ అవి అన్నిటికీ విరుద్ధంగా ఏదో కవి చెప్పినట్టుగా భార్య భర్తల బంధం అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత అని ఒక కవి చెప్పిండు కదా. ఇక కవిత్వము ఈ భార్య భర్తలు ఇద్దరికి సరిగ్గా సరిపోతుందిలా. అయితే ఈ వీడియోలో దావకాన బెడ్ మీద వండుకున్న అన్న పేరు దారావతు శ్రీను. వీళ్ళది ఖమ్మం జిల్లా పెద్దిర్లపూడి గ్రామము. అయితే ఈ అన్న లివర్ కు సంబంధించిన సమస్యతోని దావకాన్ల షరీక్ అయితే డాక్టర్లు లివర్ మారవాలని చెప్పిండ్రట. అయితే వీళ్ళు లివర్ దాత కోసం ఎంత వెతికినా దొరకపోయేసరికల్లా ఇక సీనోళ్ళ భార్య లావణ్య ముందుకొచ్చి నా భర్త పానం కంటే నాకేది ముఖ్యం కాదు, నా భర్త మంచిగుంటేనే నేను మంచిగున్నట్టు కదా అని చెప్పి సార్లు నా భర్తకు నేను నా లివర్ దానం చేస్తా అని చెప్పే వరకల్లా డాక్టర్లు ఈ లావణ్య నుండి 65% లివర్ తీసుకొని ఆపరేషన్ చేసి సీనుకు అమర్చి సీను పానాపాయం నుంచి బయటపడే విధంగా చేసిరులా. ఈ ముచ్చడి తెలిసిన జనాలందరూ అయితే భార్య భర్తల బంధం అంటే గిట్లుండాలని లావణ్యను మస్తు తారీఫ్ చేస్తాను పోనీ. అంటే